ముందుగా మీ అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలండి. నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో చూసేద్దాం వచ్చేయండి. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడంతోనే శుక్రవారంతో స్టార్ట్ అయింది కదండీ! అందరూ చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఎప్పుడూ 4 వారాలే చేసుకుంటాము. అలాంటిది ఇప్పుడు 5 వారాలు మనం పూజ చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళం మామూలు శుక్రవారాన్నే చాలా స్పెషల్‌గా చేసుకుంటాం కదండీ! అలాంటిది శ్రావణ శుక్రవారాన్ని ఇంకెంత స్పెషల్‌గా చేసుకుంటాము. అలాగే మన ఇంటి ముందు ఎప్పుడూ పచ్చగా, ఎప్పుడూ ముగ్గులతో కలకలలాడుతూ ఉంటే అమ్మవారు రావడానికి మన ఇంట్లోకి ఇష్టపడతారంటండి. అందుకే మనం మామూలు రోజుల్లో నార్మల్‌గా వేసినా సరే, శుక్రవారం రేపు అనగా మనం చాలా మంచిగా కళకళలాడుతూ ముగ్గులు వేసుకుంటాము. వీలైతే కలర్స్ కూడా వేసుకుంటాము. లేదు పసుపు, కుంకుమతో నింపుతాము. ఎందుకంటే ఆ అమ్మవారు ఆ ముగ్గుని చూసి ముగ్ధురాలై మన ఇంటికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాబట్టి ముగ్గును కళకళలాడుతూ వేసుకుంటాము. నేనైతే ముందు రోజే దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. శుక్రవారం రోజు ఇలాగా కుంకుమ బొట్లు పెట్టుకుని పూజ స్టార్ట్ చేసుకున్నాను. ప్రసాదం కింద అమ్మవారికి పులిహోర అలాగే పాలలో పంచదార వేసి పెట్టానండి. ఇదిగోండి ఇలా అయ్యింది నా పూజ. లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టకం అలాగే లలితా చాలీసాతో నా పూజని ముగించానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.